హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓ అనేది ఈ రోజు నుంచి రిలీజ్ అయిందనమాట. సో దాని గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏంజల్ బ్రోకరేజ్ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎటువంటి సర్వీసెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తుంది, ఆ బేసిక్ థింగ్స్ తెలుసుకున్న తర్వాత మనం ఈ ఐపీఓ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, దాని యొక్క బిట్ సైజ్ ఎంత, లాట్ సైజ్ ఎంత, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం తెలుసుకుందాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, చెప్తాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంజల్ బ్రోకరేజ్ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారో మనం చూద్దాం అనమాట. నెక్స్ట్ ఐపీఓ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను అనమాట. ఏంజల్ బ్రోకింగ్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్నట్లయితే కనుక ఈ ఏంజల్ బ్రోకరేజ్ సంస్థ అనేది 1996 నుంచి కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉన్న జీరోదా కానీ, అప్స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో వచ్చినవి. బట్ ఏంజల్ బ్రోకింగ్ అనేది మనకి 1996 నుంచి కూడా మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదివరకు అది డిజిటల్ ప్లాట్ఫామ్ కాదు, నార్మల్గా ఫిజికల్ ఫామ్లో చేసేదన్నమాట. నెక్స్ట్ అప్డేట్ అయ్యి డిజిటల్ ఫామ్లో కూడా వచ్చింది. రీసెంట్గా వీళ్ళు జీరో బ్రోకరేజ్ కూడా ఇస్తున్నారన్నమాట. సో మనం చూసినట్టయితే కనుక ఇది ఏదైతే ఈ ఏంజల్ బ్రోకింగ్ ఉందో దీని ఒక బేసిక్ థింగ్స్ కనుక మనం చూసినట్టయితే కనుక ఇది అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. ఏంజల్ బ్రోకింగ్ ఐపీఓ గురించి ఈ డాక్యుమెంట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అలాగే నేను మీకు ఏదైతే తెలుగులో కూడా ఉంటుందన్నమాట, అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి మీరు వెళ్ళి చదివినట్టయితే కనుక మీకు అర్థమవుతుంది. సో జూన్ 30, 2020 కల్లా వీళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ ఇండిపెండెంట్ ఫుల్ సర్వీస్ రీటైల్ బ్రోకింగ్ హౌస్ అనమాట. సో నెంబర్ 1 బ్రోకరేజ్ సంస్థ. కంపేర్ చేసుకుంటే జీరోదా, అప్స్టాక్ వీళ్ళందరూ కంపేర్ చేసుకుంటే కనుక ఇది కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ అనమాట. సో అరౌండ్ వీళ్ళకి 11,000 ఆథరైజ్డ్ పర్సన్స్తో వీళ్ళు ఆన్లైన్ అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే బ్రోకింగ్ అండ్ అడ్వైజరీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్, అలాగే లోన్స్ అగైనెస్ట్ షేర్స్ అవి కూడా ఇస్తుంటారు, అలాగే రీసెర్చ్ సర్వీసెస్. ఈ సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళు ఈ ఏంజల్ బ్రోకింగ్ అనేది మనకి ప్రొవైడ్ అయినా చేస్తుందన్నమాట. సో ఇది బేసిక్ థింగ్స్ అనమాట. అలాగే మనం చూసుకున్నట్టయితే కనుక మనకి వీళ్ళ నుంచి మనకి 2 యాప్స్ అని ఉన్నాయి ప్లే స్టోర్లో. 2 యాప్స్ అనేవి. ఒకటి వచ్చేసరికి ఏంజల్ బ్రోకింగ్ మొబైల్ యాప్, మనం ట్రేడింగ్ యూజ్ చేసేది. అలాగే ఇంకో యాప్ కూడా ఉంటుంది, ఏంజల్ బి యాప్ అనమాట. మన ఐపీఓ డీటెయిల్స్కి వెళ్ళక ముందు మనం ఈ ఏంజల్ బ్రోకింగ్ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. అంటే ప్రీవియస్ లాస్ట్ 3 to 4 ఇయర్స్గా మనం వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏ ఉందో, అంటే రెవెన్యూ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, నెట్ ఇన్కమ్, నెట్ మార్జిన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనుక చూసినట్టయితే కనుక ఫైనాన్షియల్ ఇయర్ 2018 నుంచి 2021 దాకా మనం చూసినట్టయితే కనుక 788 క్రోర్స్ అనేది రెవెన్యూ అనేది 2018లో వచ్చింది ఫ్రెండ్స్. సో ఆ నెక్స్ట్ ఇయర్ 784 క్రోర్స్ వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 754 క్రోర్స్ వచ్చింది. ఈ ఏదైతే 2021 Q1 ఫైనాన్షియల్ ఇయర్ దాకా మనం చూస్తుంటే కనుక 246 క్రోర్స్ వచ్చిందన్నమాట. సో కంటిన్యూస్గా గ్రాడ్యువల్గా వాళ్ళు మెయింటైన్ చేసుకొని వస్తున్నారు. అలాగే ఎక్స్పెన్సెస్ చూసినట్టయితే కనుక ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకొని బాగా వస్తున్నారు అంటే ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేది చేయట్లేదు. అలాగే నెట్ ఇన్కమ్ చూసినట్టయితే కనుక 107 క్రోర్స్, అలాగే 79 క్రోర్స్, 81 క్రోర్స్. రీసెంట్ టైమ్స్లో కొంచెం తగ్గింది, ఎందుకంటే కాంపిటీటర్స్ అనే వాళ్ళు వచ్చారు కదా, అందువల్ల తగ్గింది. బట్ ఓవరాల్గా వీళ్ళు ఏదైతే సస్టైన్ అవుతూ వస్తున్నారు, ఒక 20 ఇయర్స్ ఒక బ్రోకరేజ్ సంస్థ కనుక మార్కెట్లో ఉంది అంటే కనుక అది చాలా ట్రస్టెడ్ వన్. అలాగే వాళ్ళు ఎంతో బ్యాక్ అండ్ టెస్టింగ్ చేస్తే కానీ ఇంతలా ఇన్ని ఇయర్స్ ఆ బ్రోకరేజ్ సంస్థ అనేది మార్కెట్లో నిలవలేదు ఫ్రెండ్స్. సో ఏంజల్ బ్రోకింగ్ అనేది చాలా మంచిది. అలాగే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం ఆ ఐపీఓ యొక్క బేసిక్ డీటెయిల్స్ కనుక చూసినట్టు కనుక ఈ ఐపీఓ అనేది మనకి 22 నుంచి 24 దాకా మనకి ఐపీఓ మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఐపీఓ యొక్క డేటస్ అనమాట, టెంటేటివ్ డేట్స్. అలాగే ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 305 రూపీస్ నుంచి 306 రూపీస్ అనమాట. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసరికి అరౌండ్ 300 క్రోర్స్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫర్ సేల్ కూడా సేమ్ అనమాట. ఐపీఓ సైజ్ వచ్చేసరికి టోటల్గా 600 క్రోర్స్ అనమాట. ఫ్రెష్ ఇష్యూ వచ్చేసరికి 300 క్రోర్స్ చేస్తున్నారు. ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసరికి 300 క్రోర్స్ అనేది చేస్తున్నారు అనమాట. సో అలాగే బిడ్ సైజ్ అంటే లాట్ సైజ్ మనం చూసినట్టు కనుక 49 షేర్స్, అంటే 1 lot = 49 షేర్స్. సో 49 into 305 కానీ 306 వేస్తే మనకి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ అనమాట. అలాగే ఈ ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹10 పర్ షేర్ అనమాట. అలాగే రీటైల్ అలొకేషన్ అంటే మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎంత అలాట్ చేశారంటే ఈ టోటల్ 300 క్రోర్స్లో 35% అనేది అలాట్ అనేది చేశారన్నమాట రీటైల్ కస్టమర్స్కి. సో ఇంకా మనం క్లియర్గా చూసినట్టు ఇంకా ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 22 September 2020 అనమాట. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 24 September 22, 23, 24 ఈ 3 days అనేది మనం ఈ ఐపీఓ కింద అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ రోజు పూర్తి అయిపోయింది, ఇంకా 2 days అనేది మనకు ఉన్నాయన్నమాట. సో కావాలనుకుంటే కనుక అప్లై అనేది చేసుకోవచ్చు. నేను చివరిలో నా వ్యూ అనేది
అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో నేను ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నానా లేదా అని చెప్తున్నాను. సో అలాగే ఐపీఓ క్లోజింగ్ డేట్ 24 సెప్టెంబర్. ఫైనలైజేషన్ ఆఫ్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ అంటే ఈ ఐపీఓకి అప్లై చేసినట్టయితే కనుక మనకి షేర్స్ అలాట్ అయ్యా లేదా అనేది మన 29 సెప్టెంబర్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనకు మెయిల్ వస్తుంది. అలాగే లేదు అనుకుంటే మన సైట్లోకి వెళ్ళి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫండ్స్ వచ్చేసరికి మనకి ఒకవేళ మనకి ఐపీఓలో మనకి షేర్స్ రాకపోతే కనుక 30th సెప్టెంబర్ అనేది మనకి ఏదైతే మనం ఫండ్స్ ఇన్వెస్ట్ చేసామో ఆ ఫండ్స్ అన్ని కూడా మన బ్యాంక్లోకి వచ్చేస్తే మీరు కనుక యూపీఐ యూజ్ చేసినట్టు కనుక ఒక 15 days తర్వాత మీకు రీఫండ్ అనేది అవుతుందన్నమాట బ్యాంక్లోకి. అలాగే మీకు ఇలా ఐపీఓ అప్లై చేస్తే కనుక మీకు షేర్స్ అలాట్ అయితే 29 సెప్టెంబర్న మీకు ఆ షేర్స్ అనేది 1st అక్టోబర్న మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి అనమాట. మీరు 5th అక్టోబర్ నుంచి మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అది లిస్టింగ్ డేట్ అనమాట. ఆ రోజు కావాలంటే మీరు సెల్ అనేది చేసుకోవచ్చు. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ రోజు అనేది బై అనేది చేసుకోవచ్చు. సో లిస్టింగ్ డేట్ వచ్చేసరికి 5th అక్టోబర్ అనమాట. సో ఇవి బేసిక్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఈ ఐపీఓ గురించి. ఫ్రెండ్స్ మీరు ఈ ఐపీఓ డీటెయిల్స్ చూస్తారు కదా, అలాగే ఏంజెల్ బ్రోకింగ్ ఒక బేసిక్ డీటెయిల్స్ కూడా మనం చూసాం కదా. సో ఈ ఐపీఓకి నేను అప్లై చేస్తున్నాను లేదా నా వ్యూ చెప్పినట్టయితే కనుక నేను ఈ ఐపీఓకి అప్లై అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైతే 3 ఐపీఓస్ ఉన్నాయో క్యామ్స్ ఐపీఓ, అలాగే కేమ్కాన్, అలాగే ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓ, ఈ 3 ఐపీఓస్కి నేను అప్లై అనేది చేస్తున్నాను అనమాట. బట్ కొంచెం లాట్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకొని ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నాను. నేను అప్లై చేసేది లాంగ్ టర్మ్కి. ఎందుకంటే ఏంజెల్ బ్రోకింగ్ అనేది మనకి ఒక బ్రోకరేజ్ సంస్థ ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది మనకి ఐపీఓలో వచ్చినట్టయితే కనుక లిస్టింగ్ గెయిన్స్ కాకుండా లాంగ్ టర్మ్కి అయితే ఈ స్టాక్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది చాలా బాగుంటాయి. సో స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కస్టమర్స్ ఉన్నంతకాలం ఈ బ్రోకరేజ్ సంస్థ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఉన్నంతకాలం మనకి ఆ స్టాక్ ప్రైస్ కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు చూసుకుంటే కనుక ఏదైతే ఈ లాక్డౌన్ టైంలో వీళ్ళకి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేవి యాడ్ అయ్యారన్నమాట. సో వీళ్ళ రెవెన్యూస్ అనేవి బాగా యాడ్ అవుతాయి. అలాగే ఏదైతే ఆఫ్ ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ కూడా వీళ్ళకి బాగా ఉంటాయి అనమాట. సో ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేసినట్టు కనుక మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి లాంగ్ టర్మ్లో ఉంటాయి. చెప్పాను కదా, వీళ్ళకి కస్టమర్స్ ఉన్నంత వరకు, ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నంత వరకు వీళ్ళకి ఈ కంపెనీ అనేది లాంగ్ రన్లో సస్టైన్ అవుతుంది. సో సస్టైన్ అయినంత వరకు కూడా మనకి ఈ స్టాక్ అనేది మంచి ప్రైస్, మంచి వాల్యూకి మనకి దొరుకుతుంది అనమాట. సో మనకి ఐపీఓలో మనం తీసుకున్నట్టయితే కనుక మనకి మంచి వాల్యూలో దొరికే అవకాశం ఉంది. బట్ కాస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ అనేది పడుతుంది. ఒకవేళ ఈ ఐపీఓ అనేది రిలీజ్ అయినప్పుడు కనుక మార్కెట్ డౌన్లో ఉంటే కనుక లిస్టింగ్ గెయిన్స్ అనేవి ఉండకపోవచ్చు. లేదు కొంచెం బాగున్నా సరే కొంచెం లిస్టింగ్ గెయిన్స్ అనేవి ఈ ఐపీఓకి ఉండొచ్చు, ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓకి. సో నేనైతే నా వ్యూ అయితే నేను దీంట్లో అనేది అప్లై అనేది చేస్తాను. చెప్పాను కదా, 3 కూడా అప్లై చేస్తున్నాను. ఏదైతే 3 టాప్ ఐపీఓస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయో ఆ 3 కూడా నేను అప్లై అనేది చేస్తున్నాను. దాంతోపాటు ఈ ఏంజెల్ ఐపీఓ కూడా నేను అప్లై అనేది చేస్తున్నాను అనమాట. సో ఇది నా వ్యూ. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ వ్యూ కూడా ఒకసారి ఆలోచించి అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఏంజెల్ బ్రోకింగ్ ఐపీఓ ఒక బేసిక్ డీటెయిల్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.